హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మొన్న ఏకాదశి జరిగింది కదా, ఆ రోజు వీడియో. ఆ రోజు మా విలేజ్లో ఉన్న వేణుగోపాల స్వామి టెంపుల్లో దీపాలతో దీపోత్సవంలో చేశారనమాట. అది అండ్ ఆ నెక్స్ట్ డే టెంపుల్లో వనభోజనాలు. ఇక్కడ అసలు నాకు వీడియో తీయాలనే ఇంటెన్షనే లేదు, వీళ్ళ ఎంకరేజ్ చేశారు. బికాజ్ లంచ్ బ్రేక్ పెట్టుకుని వచ్చాను కదా, అందుకని. టెంపుల్లో ఉసిరి చెట్టు ఉంటుందన్నమాట, అక్కడే ఇవి. మార్నింగ్ ఇలా ఉంది కానీ ఆ రోజు ఈవినింగ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ టెంపుల్కి వచ్చిన అందరూ వెలిగించారు. ఇది నమశివాయ అని ఉంది, ఓం నమ శివాయ అనమాట. బికాజ్ ఏకాదశి రోజున మనం విష్ణు టెంపుల్లో దీపం వెలిగిస్తే చాలా అంటే చాలా మంచిదంటండి. సో ఆల్మోస్ట్ నేను నియర్లీ ఒక 9 అయితే వెలిగించాను. వీడియోలో అంత క్లారిటీ అయితే లేదు, బట్ చాలా అంటే చాలా బాగుంది ఆ రోజు. ఇంకా డిఫరెంట్గా కూడా థీమ్స్ అనమాట ఇవి. ఇదైతే జస్ట్ ఒక ముగ్గు లాంటిది, ఇది శివలింగం. ఇంకా అలా చాలా ప్యాటర్న్స్ మాకు ఫస్ట్ ఇక్కడే దొరికాయి, స్వస్తిక్ దగ్గర. ఇన్ టోటల్ టెంపుల్ అంతా కూడా లైక్ ఆ చెట్టు చుట్టూ కూడా అనమాట. ఇక్కడ ఇంపార్టెన్స్ చెప్తున్నారు, ఏకాదశి రోజు ఎందుకు విష్ణు టెంపుల్లో దీపం వెలిగిస్తే అంత మంచిది అని. ఇది వచ్చేసి నక్షత్రమాల. ఆ రోజైతే వీటిలో ఒకటి కూడా మేము వెలిగించలేదు కానీ, బట్ ఆఫ్టర్ 2 days అవి 27 కదా నక్షత్రాలు, అవన్నీ కూడా నేను వెలిగించాను. ఇది వచ్చేసి టెంపుల్లో దీపాలు వెలిగించాం కదా, ఆ రోజు ఈవినింగ్ అనమాట. అంటే ఫస్ట్ ఇక్కడ శివ టెంపుల్కి వచ్చి ఇక్కడ ఆకాశ దీపం పెట్టుకుని ఆ తర్వాత అక్కడికి వెళ్ళాము. నిజంగా చెప్తున్నా, మీలో ఎంతమందికి తెలుసు అనేది నాకు తెలియదు కానీ ఆకాశ దీపం గురించి, బట్ నాకైతే ఈ ఇయర్ మాత్రమే తెలుసు. ఇప్పటి వరకు నిజంగా తెలీదు ఎందుకు పెడతారు ఏంటి అనేది, అసలు తెలీదు. బట్ ఫస్ట్ టైం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ చాలా చాలా పీస్ఫుల్గా ఉంది. సో ఇదే అక్కడ ధ్వజస్తంభం దగ్గర పెడతారు. యాజ్ యూజువల్ మనం ఎలా చేసుకుంటామో డైలీ ఇక్కడ కూడా అలానే చేశారు ఈ ఆకాశ దీపానికి. ఆ రోజు ఫుల్ డే ఇదే సరిపోయింది, అక్కడ ఇక్కడ ఇలా తిరగడమే సరిపోయింది మాకు. చాలా హడావిడి అయిపోయింది, బికాజ్ అన్నీ ఒక్కరోజే కదా. నా ఒపీనియన్ ఏంటి అంటే, ఈ పూజలు అవి చేయాలా, అవి చేస్తేనే మనకి బ్లెస్సింగ్స్ ఉంటాయా అంటే కాదండి. బట్ అలా చేస్తే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. సో దాని గురించే ఇది ఇలానే పైకి లాగారనమాట. లిటరల్లీ చాలా పైకి వెళ్ళింది. ఐఎమ్ హ్యాపీ బికాజ్ ఆకాశ దీపం అంటే ఆకాశానికి దగ్గరగా వెళ్ళింది అనిపించింది. ఆ తర్వాత ఇక్కడ కూడా యాజ్ యూజువల్ నక్షత్రమాల మనకి టెంపుల్ గర్భగుడి ముందు ఉంటాయి కదా, అవే 27 ఉంటాయి. ఎందుకంటే నక్షత్రాలు 27 కాబట్టి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్కటి అనమాట. అవన్నీ కూడా వెలిగించేసాము. అప్పటికే చాలా ఈవినింగ్ అయిపోయిందండి. మళ్ళీ అక్కడ టెంపుల్లో ప్రాసెస్ అయిపోతుందని చెప్పేసి ఇక్కడ చేసి ఫాస్ట్గా వెళ్ళిపోయాము. ఫాస్ట్గా వెళ్ళిపోయాం కానీ అక్కడైతే చాలాసేపు ఉన్నాము, ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా అవ్వాలి కదా. మోస్ట్ ఆఫ్ ద టైం స్పెండ్ చేయడం వల్ల మైండ్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. వెలిగించేసిన తర్వాత ఒక క్లిప్ తీసుకొని కొన్ని పిక్చర్స్ తీసుకొని వచ్చేసాము. ఆ రోజైతే చాలామంది ఫాస్టింగ్ ఉంటారు కదా ఏకాదశి రోజున, ఎందుకంటే చాలా మంచిదని. సో ఆ రోజు పెట్టుకోవడం కూడా ఒక బ్లెస్సింగే అనుకోవాలి. అండ్ మా శివాలయం అయితే మా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫేవరెట్ ప్లేస్ అనమాట. బికాజ్ మా స్కూల్ దగ్గరలోనే ఉంటుంది. ఎందుకంటే మేము 10th చదువుతుండగా టెంపుల్ ఓపెనింగ్ అయింది, అప్పుడే కట్టారనమాట కన్స్ట్రక్షన్ అదిను. 10thలో ఉండగా అది స్కూల్ దగ్గరలో కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం విజిట్ చేసేవాళ్ళం. దట్టు 10th పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఇంకా వచ్చి దేవుణ్ణి రిక్వెస్ట్ చేసుకునేవాళ్ళం. సో చాలా హ్యాపీగా ఉంటుంది అవన్నీ గుర్తు చేసుకుంటే. టెంపుల్లోంచి మా స్కూల్ కూడా కనిపిస్తుంది వెనక నుంచి. సో ఇంతే వీడియో, ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.